హాయ్ ఎవ్రీవన్. పెళ్ళైనప్పటి నుంచి కొన్ని రోజుల దాకా చాలా రోజుల నుంచి చూస్తున్నా కూడా ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఎలా ఉంటుంది అని గమనించి కూడా ప్రతిరోజు చేసే పనులు చూస్తూనే ఉంటారు. ఆడవాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి హెల్ప్ చేసే మగవాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెళ్ళైన నుంచి కూడా కొన్ని ఏళ్ళు గడిచినా కూడా ఇప్పటికీ అర్థం చేసుకోకుండా ఆ పీరియడ్స్ టైంలో మాత్రం ఎలా ఉంటారని తెలిసినా మిగతా రోజుల్లో ఇల్లు ఎలా ఉంటుంది, అప్పుడు ఆ రోజుల్లో మాత్రం ఎలా ఉంటుందని చూసి కూడా అది అలా ఎందుకు పడేసావు, ఇది ఇక్కడ ఎందుకు పెట్టావు, అది ఎందుకు తీయలేదు, ఇది ఎందుకు చేయలేదు, వంట ఎప్పుడు చేస్తావు, ఇలా అరిచేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు? ఎన్నో వీడియోస్ రూపంలో కూడా యూట్యూబ్లో చాలామంది చేస్తూనే ఉన్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా ఉన్నప్పుడు హెల్ప్ చేయడము, అవగాహన కోసం కూడా చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఎవరూ వారట్లేదు. ఆ టైంలో వాళ్ళ మనసును అసలు ఎంత బాధపడుతుంది అనే విషయం కూడా, బాడీ అంతా సహకరించక దీనస్థితిలో ఉంటే నువ్వు చెయ్యకపోగా వాళ్ళు ఎప్పుడు చేసినా సరే అని చూసుకుంటూ కూర్చోక పైగా ఎందుకు చేయలేదని మాట్లాడినప్పుడు ఎంత బాధగా ఉంటుంది. ఈ బాధ ఒక్కసారి అవతల వ్యక్తి అనుభవిస్తే తెలుస్తుంది. అవన్నీ అనుభవించక ఇవతల వాళ్ళు అనుభవిస్తుంటే కూడా ఇంకెన్ని రోజులని అర్థం చేసుకోకుండా ఉంటారు, ఇంకెన్ని రోజులని వైఫ్ని బాధ పెడతారు. ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో మీరు మారితేనే మిమ్మల్ని చూసి పిల్లలు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నావు వాళ్ళు కూడా అంటారు, ఎందుకు మేము ఇది పెట్టలేదు అది పెట్టలేదని విసుక్కుంటారు. ఎందుకంటే నేను చూశారు కాబట్టి వాళ్ళు అదే చేస్తారు. నువ్వు హెల్ప్ చేస్తూ నువ్వు పని చేస్తుంటే నువ్వు ఓపిక్గా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళు అలా నేర్చుకొని రేపు ఫ్యూచర్లో కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళకు లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు కూడా అర్థం చేసుకుని వాళ్ళని బాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు చూసే కదా పిల్లలు నేర్చుకునేది. సో వాళ్ళు నేర్చుకోవాలన్నా కూడా ముందు మనం బాగుంటేనే వాళ్ళు నేర్చుకుంటారు. కొత్త తరానికి ఒక మంచి అలవాటుని ఇవ్వగలగాలి. అంతేకాని పోయినన్ని రోజులు ఇంక ఇలాగే ఉండి ఆ మైండ్ సెట్ని మార్చుకోకుండా ఉండి ఎన్ని రోజులున్నా ఏం లాభం? నీ కోసమని, జీవిత భాగస్వామి కోసమని ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయిని అర్థం చేసుకోకుండా బాధ పెడుతూ ఉంటే ఒక నరకంలోకి వచ్చినట్టుగా, ఒక నరకంలో ఉన్న ఫీల్ని అయితే ఇస్తున్నారు. ఇది కొంచెం మారితే చాలా బాగుంటుంది. చాలామంది ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ మనసుని ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రవర్తించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.